హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే, మీకు థంబ్నెయిల్లోనే అర్థమైపోయి ఉంటుంది కదా, మేము జూ పార్క్ వచ్చాం. నెహ్రూ జూలాజికల్ పార్క్ ఈజ్ ద లార్జెస్ట్ జూ ఇన్ హైదరాబాద్. ఇది 380 acres కవర్ అయి ఉంటుంది. అండ్ 1500 కన్నా ఎక్కువ స్పీసెస్, యానిమల్స్, బర్డ్స్ అండ్ రెప్టైల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇది 1963లో ఓపెన్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ జూని రన్ చేస్తుంది. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అండ్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది సఫారీ రైడ్. ఈ జూ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 5:30 PM. మండే క్లోజ్డ్. ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ప్రీ హిస్టారిక్ డైనోసార్ పార్క్. ఈ జూ పార్క్కి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ కిడ్స్తో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ గేట్ దగ్గరే మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో టికెట్స్ ఇస్తారు. అడల్ట్స్కి 100 రూపీస్, చిల్డ్రన్స్కి 50 రూపీస్. మిగతా లోపల సఫారీ రైడు, బ్యాటరీ కార్సు, ఈ టికెట్స్ కూడా బయటనే ఇస్తారు. మనం లోపలైనా టికెట్స్ తీసుకోవచ్చు. ట్రైన్, బ్యాటరీ కారు అలా ఉంటాయి. ఈ బ్యాటరీ వెహికల్ ఏంటంటే మనం అందులో ఎక్కామంటే టోటల్ జూ మొత్తం తిప్పేస్తుంది. అంటే కొంతమంది సీనియర్ సిటిజన్స్ అలా నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ అనమాట వెహికల్. ఇక్కడ చూసారా వాటర్ ఫౌంటైన్ చాలా అందంగా ఉంది. మనం ఫొటోస్ తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్. చాలా బ్యూటిఫుల్గా వస్తాయి ఇక్కడ ఫొటోస్. ఇందులోకి మనకు ఫుడ్ కూడా అలో చేస్తారు. బట్ మనం ప్లాస్టిక్ కవర్స్ అలాంటివి తీసుకెళ్ళకూడదు. ఓన్లీ పేపర్ బ్యాగ్స్ ఆర్ సమ్ బాక్సెస్ తీసుకెళ్ళచ్చు. లోపల మనకు ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. సో మనకు ఫుడ్కి అసలు ఇబ్బంది ఉండదు. ఆ వాటర్ ఫౌంటైన్ బ్యాక్ సైడ్ చూసారా ట్రైన్ ఎలా వెళ్తుంది, అసలు బ్యూటిఫుల్ సీనరీ కదా, చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక మేము కూడా ట్రైన్ ఎక్కేద్దామని స్టార్ట్ అయిపోయాం. అదిగోండి అదే మన స్టేషన్. మన టికెట్ ఏంటంటే 100 రూపీస్ ఫర్ అడల్ట్, 50 రూపీస్ ఫర్ కిడ్. ఇక ట్రైన్ ఎక్కేసి మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం పదండి. ఇదిగోండి మేమేమో కంగారులో ట్రైన్ టికెట్స్ తీసుకోవడం మర్చిపోయాం. ఇక చేస్తాం, లోపలే ఒక టికెట్ కౌంటర్ ఉంది, అక్కడే ట్రైన్ టికెట్స్ కూడా తీసేసుకున్నాం. మా పిల్లలు చూసారా ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారో, అసలు మామూలు ఎగ్జైట్మెంట్ కాదు. రియల్ ట్రైన్కి కూడా ఎప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా లేరు. సో మా ట్రైన్ ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. మేమేమో చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఎక్కాం. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన అన్ని యానిమల్స్ అయితే మాకు ట్రైన్ రైడ్లో కనిపించలేదు. ఏదో జనాల్ని చూడడానికి తిరిగినట్లే ఉంది. మేబీ మేము వెళ్ళిన టైం కరెక్ట్ ఉన్నట్లేదు. ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాము. ఫుల్ డిసప్పాయింట్ అయ్యాం ఈ ట్రైన్ జర్నీలో అయితే. బట్ ట్రైన్ని మాత్రం ఎంజాయ్ చేసాం. చుట్టూ యానిమల్స్ పెద్దగా కనిపించలేదు కానీ ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేసాం బాగా. అక్కడ కొన్ని జింక పిల్లలు ఉన్నాయి. అవి ఎలా అంటే పొలంలో మేక పిల్లలు ఉంటాయి కదా, అలా ఉన్నాయన్నమాట. చాలా ఫ్రీగా తిరుగుతూ ఉన్నాయి. హైట్ ఉంది బాగానే, బట్ బాగా ఫ్రీగా అలవాటు అయి ఉంటాయి కదా, బాగా ఫ్రీగా తిరుగుతున్నాయి. ఇక్కడేమో డక్స్ ఉన్నాయి, బాతులు చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ చూసారా ఒక వాటర్ పాండ్ ఉంది. ఇందులో ఏమో చాలా టాటాయిస్ ఉన్నాయి. కనిపిస్తున్నాయిగా వాటి హెడ్స్. చుట్టూ ఏమో వాటర్ పాండ్ విత్ టాటాయిస్, మిడిల్లో ఏమో మన మంకీస్ ఉన్నాయి. కొన్ని టాటాయిస్ ఏమో బయటకు వచ్చి అలా కూర్చొని ఉన్నాయి. మేము ట్రైన్ దిగేసాము. ట్రైన్లో మాకు అంత యానిమల్స్ ఏం కనిపించలేదు. సో జర్నీ కంప్లీట్ అయింది. దిగేసి
అగైన్ మా సాటిస్ఫాక్షన్ కోసం కాలినడక స్టార్ట్ చేసాం. అక్కడ చూసారా హట్లో మంకీస్ ఉన్నాయి. చాలా టాటాయిస్ ఉన్నాయి ఇక్కడ. అసలు వచ్చిన వాళ్ళేమో చిప్స్ అలాంటివి వేస్తున్నారు. అవి ఫుడ్ కోసం అన్నట్లు బయటకు వస్తున్నాయి. బట్ పెట్టచ్చో పెట్టకూడదు తెలీదు, కానీ పెట్టే వాళ్ళు పెడుతున్నారు. ఎంత హ్యాపీగా ఉయ్యాలు ఊగుతున్నాయో చూడండి. మంకీస్ చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. అవైతే మనం వాటిని చూడడానికి వెళ్తే అవి మనల్ని చూసి ఎగ్జైట్ అవుతున్నాయి. చెప్పానా, మనం జూకి వాటిని చూడడానికి వెళ్తే అవేమో మనల్ని చూస్తున్నాయి. ఎక్కడికక్కడే ఇలా పాండ్స్ అరేంజ్ చేశారు. సో యానిమల్స్కి కూడా రిలీఫ్గా ఉంటుంది కదా, చుట్టూ వాటర్ ఉంటే చల్లగా అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ పాండ్లో టాటాయిస్ అండ్ ఫిషెస్ ఉన్నాయి. ఎటు చూసిన గ్రీనరీ, ఫుల్ చెట్లు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఇది. ఈ యానిమల్ని చూసారా, ఇది లైన్ టైల్డ్ మ్యాక్యూ అంట, అంటే సింహం తోక మ్యాక్యూ దీని నేమ్. ఇది నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను, చూడడం కూడా ఫస్ట్ టైమే. అదేంటంటే మనల్ని చూసి చుట్టూ పరిగెడుతుందంటే బయటికి రావడానికి ట్రై చేస్తుంది, కానీ పాపం దానికి ఎక్కడ ఓపెన్ లేదు బయటికి రావడానికి. అలా రౌండ్గా తిరుగుతూనే ఉంది అరుచుకుంటూ పాపం. ఇక ఇటు వస్తే ఇక్కడేమో చాలా క్రెయిన్స్ ఉన్నాయి. అవేనండి కొంగలు, రకరకాల కొంగలు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉంది, దాని కిందేమో పాండ్ ఫుల్ బర్డ్స్, అంటే బర్డ్స్లో ఓన్లీ కొంగలే ఉన్నాయి. ఇటు మొత్తం కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి పెద్ద పెద్ద కొంగలు. వాటి నోస్ అయితే అసలు ఎంత పొడవు ఉందో, చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా వరకు ఈత చెట్లు అండ్ కొబ్బరి చెట్లే మనకు కనిపిస్తూ ఉంటాయి. బర్డ్ స్కూల్ బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ పైన నిల్చుంటే మనకు బర్డ్స్ అని కనిపిస్తాయి. బఫీ టాటెడ్ ముల్మిసెట్ అంట ఈ యానిమల్ నేమ్. ఇది ఎలా ఉందంటే ఒక క్యాట్ అండ్ మంకీ మిక్స్ లాగా ఉంది. ఆడమేమో ఫుల్ మంకీ లాగా ఆడుతుంది, టెయిల్ అలాగే ఉంది, కానీ చూడ్డానికి ఏమో చిన్న క్యాట్ లాగా. ఇక దీన్నేమేమో స్క్వెరల్ మంకీ అంట. ఇది ఒక ఉడతలాగా ఉంది చూడడానికి, కానీ ఫుల్ మంకీ లాగా పరిగెడుతుంది. ఇక్కడ చూసారా, ఇదేమో ఫారెస్ట్ క్యాట్ అంట. నేనైతే టైగర్ అనుకున్నాను, కానీ కాదు. చూసారా, సర్వల్ క్యాట్ అంటే ఒక అడవి పిల్లి అన్నమాట. ఇది చూసాకేమో పులిలాగే ఉన్నాయి దాని చర్మం అంతా. ఇక్కడ ఒక బటర్ఫ్లై పార్క్ ఉంది. ఇందులో పైకి వెళ్తే అక్కడ బోల్డెన్ని బటర్ఫ్లైస్ ఉంటాయి. కొంచెం ఎక్కాల్సి ఉంటుంది, పైకి ఎక్కాల్సి ఉంటుంది. సరే మేము సఫారీకి వెళ్ళేసి వచ్చి వెళ్దామనేసి వచ్చేసాం. అగైన్ ఇక్కడ చూసారా, చాలా డీర్స్ ఉన్నాయి. అవి ఎండ కదా, ఆఫ్టర్నూన్ టైం యాక్చువల్. అది ఒక పక్కన చెట్టు కింద ఉన్నాయి. ఈ డీర్ ఏమో ఫుడ్ పెడుతుంటే ఫుడ్ కోసం మన దగ్గరకు వస్తూ ఉంది. అంటే మేము పెట్టలేదు, అక్కడ ఉన్న వాళ్ళు పెడుతున్నారు. ఇవేమో వైట్ పీకాక్స్. అసలు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి, టచ్ చేయాలి అనిపించింది. బట్ మనం టచ్ చేయలేము, అవి లోపల ఉంటాయి కదా. వర్షం పడితే వాటి అందం అంతా మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. కానీ మేము వెళ్ళిన టైం అయితే బాగా ఎండగా ఉంది. వాటికి లంచ్ టైం యాక్చువల్గా, అవి లంచ్ చేస్తాయి అన్నమాట, నట్స్ అండ్ సీడ్స్. వైట్ పీకాక్స్ నిజంగా ఎంత బాగుంటాయో కదా. బ్లూ పీకాక్స్ కూడా ఉన్నాయి అక్కడ, ఇవైతే వైట్ పీకాక్స్. ఇక్కడ చూసారా, వైట్ ఆర్ అల్బినో పీకాక్ అంట. ఓన్లీ ఒక పీకాకే ఉంది. ఇంకా ఈ పైన ఉంది శ్వేతవర్ణ నెమలి, అంటే మనకు రెగ్యులర్గా కనిపిస్తాయి కదా బ్లూ పీకాక్స్.
ఆ పీకాక్ అన్నమాట. ఒక్కటే ఉంది, చెట్టు పైన ఉంది. వీడియోలో అంత అనిపించట్లేదు కానీ రియల్గా అయితే అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది కలర్. ఫుల్ నెట్ వేయడం వల్ల మనకు అంత బాగా కనిపించట్లేదు. ఇక్కడేమో ఎలిఫెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇవి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అంట. అవి బాగా రెస్పాండ్ అవుతున్నాయి మనకి. మా చిన్నోడికి కనిపించలేదనేసి పైకి ఎత్తుకున్నాడు వాళ్ళ డాడీ. తను చూసి మంచిగా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ చూసారా దూరంగా 2 ఉన్నాయి. ఆఫ్టర్నూన్ కదా, వాటికి ఫుడ్ పెట్టారు, అవి తింటూ ఉన్నాయి. ఇటు సైడ్ ఉన్నవేమో ఏషియాటిక్ ఎలిఫెంట్స్ అంట. ఇక మన సఫారీ రైడ్ మొదలైంది. పదండి వెళ్ళిపోదాం సఫారీ రైడ్కి. ఇక్కడేమో తాళాలేసి పెట్టేసి ఉంటారు. బస్సు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తారు. 2 గేట్స్ ఉంటాయి. ఫస్ట్ గేట్ క్లోజ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ గేట్ ఓపెన్ చేస్తారు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉన్నాయి మొత్తం ప్లమ్ ట్రీస్. మనకు స్టార్టింగ్లోనే యానిమల్స్ కనిపించేసాయి. అవి కూడా ఇలాంటి యానిమల్స్ కాదు, డైరెక్ట్ సింహరాజా అనే కనిపించేసాడు. అదిగోండి 2 లైన్స్ అక్కడ ఉన్నాయి. ఒక్కటేమో నిద్రపోతుంది, ఒక సింహమేమో అలా చూస్తూ ఉంది. మేబీ వాళ్ళకు కూడా జనాలు చూసి అలవాటు అయిపోయిందేమో. అది అస్సలు ఏం రియాక్ట్ అవ్వట్లేదు. విండో ఓపెన్ ఉన్నా కూడా అలా చూస్తూ ఉంది. రెండు సింహాలు ఇక్కడ కనిపించేస్తాయి. నేనేమో సింహంతో సెల్ఫీ తీసుకునేసాను. ఇక్కడ కొద్దిగా జూమ్ చేసా. ఇక్కడ చూసారా సఫారీ లోపల అగైన్ సపరేట్గా కేజ్ ఉంది. ఇందులో ఏమో సింహాలు ఉన్నాయి. అవి చాలా యాంగ్రీగా ఉన్నాయి. ఎలా అరుస్తున్నాయి అంటే అసలు చాలా అరుస్తున్నాయి. అడవి మొత్తం రీసౌండ్ వస్తుంది. అటేమో సైలెంట్ కూర్చోన్నాయి. ఇటు ఒక్కటి ఉంది, అసలు చాలా చాలా షౌట్ చేస్తూ ఉంది. లెఫ్ట్లో కనిపిస్తుంది కదా ఆ సింహం చాలా షౌట్ చేస్తుంది. ఇది చాలా పెద్ద కేజ్ లాగా ఉంది. డ్రైవర్ మనకు చాలా ఫ్రెండ్లీ. యానిమల్స్ ఉన్న దగ్గర ఆపి కాసేపు చూడనేస్తున్నాడు మంచిగా. ఇక అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. డీప్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాం. ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో మాకు ఒక జింకల గుంపు కనిపించింది రోడ్ క్రాస్ చేస్తూ. చాలా బాగుంది ఆ జింకల గుంపు అయితే. అడవి మొత్తం కూడా ఫుల్ గ్రీనరీ. ఎక్కడ చూసినా సీతాఫలాల చెట్లు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి లోపల డీప్ ఫారెస్ట్లో. ఇక్కడేమో ఒక చెరువు కాదు, ఏమంటారు దాన్ని, మేబీ పాండ్ టైప్ అనుకుంటా. జలపాతం లాగా ఉంది, కాకుంటే కాస్త ఫ్లాట్గా ఉంది. ఇక్కడ మనం ఇంకా డీప్లోకి వెళ్తున్నాం. ఇక్కడ అగైన్ డోర్స్. థర్డ్ గేట్ అనుకుంటాయి. థర్డ్ గేట్ ఇది. ఇలా ఫస్ట్ గేట్ తీసిన తర్వాత బస్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ గేట్ క్లోజ్ చేసి తర్వాత సెకండ్ గేట్ తీస్తారు. ఎందుకంటే లోపల యానిమల్స్ ఎక్కువగా ఉంటాయి కదా, అందుకని సేఫ్టీ రూల్స్ అన్నమాట. మనం డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మనకు ఇది ఒక ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. ఇవాళ రేపు పిల్లలు అస్సలు అడవులే తెలియట్లేదు కదా పిల్లలకి. సో ఫారెస్ట్ ఎలా ఉంటుంది అన్నది కూడా మనం మంచిగా చూసేయచ్చు. ఇక్కడే మధ్యలో న్యాచురల్ పాండ్స్. అక్కడ చూసారా ఒక పీకాక్ కూర్చోంది. ఇక్కడ బియర్స్ ఉన్నాయి. ఇక్కడ అవి అలా ఫ్రీగా తిరుగుతూ ఉన్నాయి. మనం బస్సులో లాక్ అయి ఉన్నాం. అక్కడ చూసారా సీతాఫలం చెట్టు. ఇదిగోండి నేను ఇందాక చెప్పా కదా జింకల గుంపు.
అలా రోడ్ క్రాస్ చేస్తూ ఉంది. ఎంత బాగుందో అలా చూడడానికి. వాటిని డిస్టర్బ్ చేయకుండా అవి వెళ్ళిన తర్వాత అగైన్ మన బస్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. మనం ఫైనల్ గేట్ దగ్గరికి వచ్చేసాం. అక్కడ చూసారా ఒక బియర్ గేట్ దగ్గరే ఉంది, అస్సలు పక్కకి వెళ్ళలేదు. హారన్ కొట్టి కాసేపు వెయిట్ చేసిన తర్వాత పక్కకి వెళ్ళింది. అది పక్కకి వెళ్ళిన తర్వాత బస్ ముందుకెళ్ళింది. ఎంత క్యూట్గా ఉందో అసలు. ఇక్కడేమో కొన్ని అడవి దున్నలు, అలాగే కొన్ని పీకాక్స్ ఉన్నాయి. అవి అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే అడవి దున్నలు చాలా పెద్దగా ఉన్నాయి. మన నార్మల్ బఫెలోస్ లాగా అస్సలు లేవు, చాలా పెద్దవి అవి. ఇంకెంతే, సఫారీ రైడ్ కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఫుల్ డిసప్పాయింట్, ఎందుకంటే స్టార్టింగ్లో లైన్స్ చూసి ఒక రేంజ్లో ఊహించుకున్నాం. అక్కడేమో ఆఫ్టర్నూన్ 2 అలా అయింది మేము వెళ్ళేసరికి. అవేమో ఎండకు అన్నీ లోపలికి వెళ్ళి గృహాల్లో పడుకునేసినట్లు ఉన్నాయి. మాకేమో అనుకున్నంత ఎక్కువ యానిమల్స్ కనిపించలేదు. మా ముందు వెళ్ళిన వాళ్ళకైతే బాగా కనిపించాయి అన్నారు. మేము మిస్ అయిపోయాం. ఇంకా సరే బయట ఉన్నవన్నా చూద్దాము అనేసి బయట వచ్చాము. ఇక్కడేమో జీబ్రాస్ ఉన్నాయి, అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా జీబ్రాస్. అవి పిల్లలకు మాత్రం చాలా నచ్చింది. ఆ కనిపించిన కొన్ని యానిమల్స్కి వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. పిల్లల్ని అసలు ఇలాంటి చోటుకి తీసుకెళ్ళాలి. మేమైతే మా పిల్లల్ని తీసుకెళ్ళడం ఫస్ట్ టైం. అంటే అంత ఎండలో అంత దూరం ఎక్కువ నడవాల్సింది కదా, నడుస్తారో లేదో అలసిపోతారేమో అలా అని తీసుకెళ్ళకుండా ఉన్నాము. బట్ కానీ తీసుకెళ్ళిన తర్వాత అర్థమైంది వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారని. ఎప్పుడు మాల్స్కి రెస్టారెంట్స్కే కాకుండా ఇలాంటి ప్లేసెస్కి కంపల్సరీ తీసుకెళ్ళాలి. మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు, అస్సలు అలసిపోలేదు. ఇక్కడ ఈ ఫ్లెమింగోస్ అంటారు కదా, అవి ఉన్నాయి. వాటి మౌత్ ఎంత పెద్దగా ఉందంటే ఒక చిన్న సైజు పప్పి పట్టే అంత పెద్దగా ఉన్నాయి. వాటి ఫెదర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇది చూసారా ఆస్ట్రిచ్, యాక్చువల్గా అది టాయ్ ఆస్ట్రిచ్. ఇక మాకు బాగా ఆకలేస్తుంది, అందుకనే ఇక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం. రైనో ఫుడ్ కోర్ట్ అంట. ఇక్కడ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. ప్రైజెస్ కూడా మనకు నార్మల్ రేంజే ఉన్నాయి, మరి ఎక్కువ ఏం లేవు. మేమైతే వెజ్ బిర్యానీస్ తీసుకున్నాం. రైస్ అంతా చాలా బాగుంది, క్వాంటిటీ బాగా ఇచ్చాడు, టేస్ట్ బాగుంది. కాకుంటే కారం ఫుల్ వేసేసాడు. ఇక్కడేమో ఒక స్టాల్ చెక్క బొమ్మలు, కొయ్య బొమ్మలు ఉన్నాయి. ఎంత బాగున్నాయో అసలు. తీసుకుందాం అనుకున్నాం కానీ స్టోర్ క్లోజ్. ఇది ఫుల్ గ్లాస్ తోటి ఉంది, దానివల్ల నేను బయట నుంచి వీడియో తీశాను. ఇక్కడ చూసారా రైనో, అది రియల్గా అయితే అసలు ఎంత పెద్దగా ఉందంటే కాసేపటి వరకు అది టాయ్ ఏమో అనుకున్నాం, ఎందుకంటే అది అస్సలు మూవ్ అవ్వలేదు. తర్వాత మూవ్ అయింది. రైనో చాలా పెద్దగా ఉంది ఇది. ఇక్కడేమో ఐరన్తో చేశారు రైనో లాంటిది, ట్రైనోసారస్ ఐరన్తో చేస్తారు. ఇక్కడ కాసేపు పిల్లలు ఆడుకున్నారు, ఫొటోస్ దిగారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి అదిగోండి టైగర్ దగ్గరకు వచ్చాం. చాలా పెద్ద కేజ్, ఓన్లీ టైగర్ ఒక్కరే ఉన్నారు అక్కడ. అస్సలు కదలట్లేదు, అలిగినట్లు కూర్చోంది ఈ టైగర్ అయితే. ఎంతమంది కదిలిచ్చారు కానీ అస్సలు కదలట్లేదు. ఇంకా అలా ఇక్కడ కాసేపు ఉన్నాము. లియోపార్డ్ అన్నమాట, లియోపార్డ్.
నెక్స్ట్ ఇక్కడ టైగర్, ఇంకో టైగర్ వాక్ చేస్తూ ఉంది. చీతా అలా ఇలా తిరుగుతూనే ఉంది, ఎంతసేపు అయినా అలా ఇలా తిరుగుతూనే ఉంది. వాటిని అలా బంధిస్తే అవి ఉండలేవు కదా అస్సలు, కానీ తప్పదు, అవేమో అలానే ఉండాలి. బయట వస్తే మనల్ని బతకనివ్వవు కదా. అలా అలా తిరుగుతూ ఉంది, వాకింగ్ చేస్తూనే ఉంది, ఎంతసేపు చూసినా కూడా చేస్తూనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసారా, అక్కడ ఒక 2 లైన్స్ పడుకొని ఉన్నాయి, చాలా దూరంగా. ఎల్లో వాల్ ఉంది కదా, అక్కడ ఉన్నాయి. ఇక్కడేమో తూనిగలు తిరుగుతున్నాయి, బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి. అక్కడేమో చిన్న పాండ్, వాటికి వాటర్ కావాలి కదా, వాటి కోసం. ఇదేమో సింహం బొమ్మ. ఇక్కడ చూసారా, అసలు అమేజింగ్. ఇది మాత్రం ఇది ఒక మురికి నీటి కాలువ అనమాట. ఇక్కడ ఒక ఫౌంటైన్ లాగా వచ్చింది. ఇటు చూస్తే మొత్తం ఫిషెస్, క్యాట్ ఫిషెస్. అసలు ఎన్ని ఉన్నాయంటే వీడియోలో ఇంకా తక్కువ కనిపిస్తున్నాయి. మొత్తం క్యాట్ ఫిషెస్. యాక్చువల్ క్యాట్ ఫిషెస్ పాయిజనస్ కదా, మేబీ అందువల్లే వాటిని వదిలేసినట్లున్నారు. ఎన్ని క్యాట్ ఫిషెస్ అంటే అన్నీ ఉన్నాయి, అసలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మాకైతే ఈ జూ ట్రిప్లో ఇదే అసలు అమేజింగ్గా అనిపించింది. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడేమో ఇవి అడవి కుక్కలు అంటారు కదా, ఫారెస్ట్ డాగ్స్, అవి ఉన్నాయి. మన నార్మల్ డాగ్స్ లాగే ఉన్నాయి ఇవైతే చూడడానికి. ఇవి ఫుల్ ఆడుతున్నాయి, అసలు గొడవ పడిపోతుంటాయి, వెంటనే గొడవ పడుతూ ఉన్నాయి. ఇవేమో 4 ఉన్నాయి ఇక్కడ. వచ్చిన వాళ్ళు ఏదైనా ఫుడ్ పెడతారేమో అన్నట్లు చూస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసారా, అదే అడవి కుక్క, ఫారెస్ట్ డాగ్ అనమాట. అదేంటో అలా పడుకోని ఉంది. ఇక్కడేమో ఉల్ఫ్ ఉంది, యాక్చువల్గా దాని పైన ఉంది, అది కనిపించట్లేదు మెస్ వల్ల. మా వాడికేమో కాళ్ళ నొప్పులు అంట, వాళ్ళ డాడీ పైకి ఎక్కేసాడు. ఇటు మొత్తం గ్రీనరీ. ఇక్కడ పైన ఉంది ఉల్ఫ్, రెడ్ స్టోన్స్ ఉన్నాయి, అదిగోండి కనిపిస్తుంది కదా, అది ఒక ఉల్ఫ్. గుంట నక్క అంటారు కదా తెలుగులో. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, హనుమాన్ టెంపుల్, శ్రీ విరాట్ హనుమాన్ టెంపుల్. ఇవేమో ఆడుతున్నాయి ఫుల్. ఉన్న అనిమల్స్లో యాక్టివ్గా తిరుగుతుంది, ఇవి మాత్రమే మాకు ఇప్పటి వరకు కనిపించింది వాటిల్లో. శ్రీ విరాట్ హనుమాన్ టెంపుల్. ఇక్కడేమో మా బుజ్జి పాప ఎక్కేసింది, నాకు కూడా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నన్ను ఎత్తుకో బాబాయ్ అనేసి. ఇక్కడేమో టైగర్ అలా పడుకొని ఉంది. ఏంటో ఒక్క టైగర్ కూడా యాక్టివ్గా తిరగట్లేదు, అన్నీ అలాగే అలాగే పడుకున్నట్లు పడుకోన్నాయి. అస్సలు చూడట్లేదు, కదలట్లేదు. ఏదో టెడ్డీ టైగర్ లాగా అనిపిస్తుంది, కానీ అది రియల్ టైగర్. నెక్స్ట్ వచ్చేసాం బటర్ఫ్లై పార్క్. ఇక్కడేమో స్టెప్స్ ఎక్కాలి, కొంచెం బాగా నడిచేది ఉంది, కానీ అస్సలు ఓపిక లేదు. కానీ పిల్లలు మాత్రం వెళ్ళాలని గోల. ఓకే, ఇట్స్ ఓకే అనుకొని స్టార్ట్ అయిపోయాం. ఈ పువ్వులు తెలుసా మీకు, చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏంట్రా అంటే ఒక రాక్ బటర్ఫ్లై ఉంది, కానీ మాకైతే పెద్ద బటర్ఫ్లైస్ ఇక్కడ ఏం కనిపించలేదు, చాలా తక్కువ. అదిగో అక్కడ ఒక 4-5 కనిపించే, అంతే, ఎక్కువ మాకేం కనిపించలేదు. కాకుంటే హిల్ ఎక్కినట్లు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఓకే, ఎంజాయ్ చేసాం. పిల్లలు అయితే బాగా ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా దాని తర్వాత వచ్చేసాం, కాసేపు అలా కూర్చున్నాం. ఇక్కడ చూసారా మనీ ప్లాంట్ లీఫ్ ఎంత పెద్దగా ఉందో, అసలు విస్తరాకున్నంత ఉంది.
ఇక్కడ కాసేపు ఈ లైన్ దగ్గర పిల్లలు చూస్తూ ఆడుకుంటూ ఉన్నారు. మేము కాసేపు అలా కూర్చున్నాం, రిలాక్స్ అయ్యాం. చాలా తిరిగాం కదా అసలు ఫుల్. ఇక్కడ ఒక స్టోర్ ఉంది, స్టోర్ ఫర్ కిడ్స్ అని. ఇక్కడ ఓన్లీ పిల్లలకి యాక్టివిటీస్ చేయించడానికి అలా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అలాగే కొన్ని కీ చైన్స్, టాయ్స్, బబుల్స్ అలా ఉన్నాయి. 9 to 99 ప్రైజెస్ అన్నమాట ఇందులో. ఇక్కడ మాత్రం స్టోరీ బుక్స్, చాలా స్టోరీ బుక్స్ ఉన్నాయి. ఇక్కడ టాయ్స్ ఉన్నాయి. ఇవి మాత్రం 9 to 99 కాదు, ఇవి కొంచెం ప్రైజెస్ ఎక్కువే ఉన్నాయి. మాస్క్, టోటల్ మొత్తం ఓన్లీ పిల్లలకి మాత్రమే అన్నమాట. పిల్లలకి సంబంధించినవే. బోల్డెన్ టాయ్స్ ఉన్నాయి, పజిల్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ కోసం బాబానికి వస్తాయి ఇవి మొత్తం పజిల్స్. బ్రెయిన్ ఫుడ్ లాగా అన్నమాట, మొత్తం అవే ఉన్నాయి. ఇవి కొంచెం ఒక క్లిప్ అలా తీసుకున్నా. ఇది చూసారా, పిగ్గీ బ్యాగ్ లాగా 1 lakh సేవ్ చేయొచ్చు అన్నమాట. అందులో టిక్ వేసుకుంటూ చేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ యాక్టివిటీసే. మా పిల్లలైతే ఏవో కొన్ని తీసుకున్నారు, టాయ్స్, పెన్స్, కొత్తగా అనిపించిన పెన్స్ అవి తీసుకున్నారు. పెద్దగా షాప్ చేయలేదు. ఇది ఒక గన్ అన్నమాట, 5000 ఉంది. ఇక్కడ చూసారా, లయన్ రియల్ కాదు, రాక్. ఇక్కడ ఏంటంటే ఈ జూ ఒక హిస్టరీ అలా ఉంది. ఇది చూసారా, ఒక మంకీ బేబీ, ఆక్టోపస్. ఇవేమో జంగిల్ క్యాట్స్ అన్నమాట. వైల్డ్ ఆస్ట్రిచ్, వైల్డ్ యాస్ఫైటియోస్ అంటే పుట్టలో ఉన్నప్పుడే అది. ఇటు సైడ్ స్కేట్ బాబూన్ అంట. ఇదేమో లైన్ కబ్, 1 day ఓల్డ్ది. ఇటేమో టైగర్ ఉంది, అది 1 day ఓల్డ్. ఇది చూసారా, కంగారు, పుట్టలో ఉన్నప్పుడుదే. ఇక్కడేమో ఇవి టొటాయిస్ ఉన్నాయి. పాంతర్ కబ్, ఇవి నేమ్ ఇవ్వలేదు. ఇదేమో మౌస్ డీర్ ఫీటస్లో ఉన్నది. హిమాలయన్ బ్లాక్ బీర్ కప్స్ అంట, అవి ఫీటస్వే. ఇదేమో క్రొకడైల్, ఇదేదో లిజర్డ్ లాంటిది. నెక్స్ట్ ఇక్కడ ఫిష్ ఎక్వేరియం కూడా ఉంది, కొద్దిగా చిన్నగా ఉంది. ఇక్కడికి వచ్చాము, ఇక్కడ కొన్ని ఫిషెస్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. యాక్చువల్గా 5కి క్లోజ్ అంట, మాకేమో అప్పటికి 6 అవుతుంది. బట్ రిక్వెస్ట్ చేసుకుంటే ఓపెన్ చేశారు. ఒక 2 minutes అలా చూసి వచ్చేసాం. ఈ ఫిష్ చూసారా, పెద్దగా ఉంది. దానికి ముందర ఒక నీడిల్ లాంటి ముళ్ళు కూడా ఉంది. సిల్వర్లో చాలా బాగుంది అసలు, చాలా పెద్ద ఫిష్. సో ఇది ఇవాల్టి వీడియో. జూ పార్క్లో మా ఎక్స్పీరియన్స్ ఇది. మీకు నా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.